అందరికీ నమస్కారం. మన తెలుగు సాంప్రదాయంలో ప్రతి మొక్కకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ తులసి మొక్కకి ఎందుకు అంత గౌరవం ఇస్తారో మీకు తెలుసా? ఇది కేవలం నమ్మకమే కాదు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకి తులసిదేవి ఎంతో ఇష్టమైన వారని చెబుతారు. ఇంటి ముందు తులసి మొక్కను పెంచితే మంచి ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, దీనికి శాస్త్రపరమైన కారణాలు కూడా ఉన్నాయి. తులసి మొక్క రోజంతా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. గాలిలో హానికరమైన బ్యాక్టీరియాను, వైరస్లను తొలగిస్తుంది. మన ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. ఇది కేవలం పవిత్రత కాదు, ఆరోగ్య రక్షణ కూడా. అసలు తులసి పూజ ఎందుకు చేస్తాం? పూజ ద్వారా మనం ప్రకృతికి కృతజ్ఞత చూపిస్తాం. ధూపం, దీపం వేసినప్పుడు విడుదలయ్యే వాసన మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అసలు తులసి చుట్టూ ప్రదక్షిణం ఎందుకు చేస్తారు? తులసి చెట్టు విడుదల చేసే పవిత్ర గాలిని గ్రహించడం వలన మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే అది మనకు ఒక చిన్న వ్యాయామం కూడా అవుతుంది. ఇది శరీరానికి, మనసుకు కూడా ఒక చిన్న ఉపచారం లాంటిది. మరి ఇకపై తులసి మొక్కను కేవలం సాంప్రదాయంగా కాకుండా ఆరోగ్యానికి దీవెనగా కూడా భావిద్దాం. మీ ఇంట్లో కూడా తులసిని పెంచండి, పూజించండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ధన్యవాదములు. మర్చిపోకండి, ఏప్రిల్ 30, 2025న మన ఛానల్లో అక్షయ తృతీయ మహత్యం ప్రత్యేక కథ వీడియో వస్తుంది. తప్పక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త ఆధ్యాత్మిక కథల కోసం ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ధన్యవాదములు. మీరు అందరూ ధన సంపద, ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటున్నాం.